మ్యాజిక్ స్టార్స్ గ్రూపులో ఉన్నటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, గురువులకు అందరికీ యూపీ రాయుడు అన్నమయ్య జిల్లా నమస్కారం. మిత్రులారా, ఈనాటి విశిష్ట కార్యక్రమం నా ఆరాధ్య గురువు, నన్ను ఇంద్రజాలానికి ఆహ్వానించినటువంటి ఇంద్రజాలం పుస్తక రచయిత బోస్ గారు మాయాబజార్ గురించి. చాలా సంతోషం. బోస్ గారి గురించి, బోస్ గారు ఇంద్రజాల కళా రంగానికి చేసిన విశిష్ట సేవల గురించి, వారు నిర్వహించిన మాయాబజార్ గురించి, వారు బోసర్ ద్వారా శిక్షణ ఇస్తూ వచ్చినటువంటి బోస్ మ్యాజిక్ స్కూల్ గురించి కొన్ని మాటలు మీతో ముచ్చటించాలనుకుంటున్నాను. బోస్ గారి అసలైన పేరు దంతులూరి సత్యనారాయణ రాజు గారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కుప్పలలో జన్మించారు. ఆయన వృత్తిరీత్యా బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తూ మాయాబజార్ అనేటువంటి ఓ మ్యాజిక్ షాప్ని నిర్వహించేవారు. నిజంగా అందులో నేను 2-3 సార్లు ఆ షాప్ను దర్శించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అది కేవలం లాభాపేక్షతో నిర్వహించడం లేదని, చాలా మ్యాజిక్ ఐటమ్స్ని కలకత్తా నుంచి తెప్పిస్తూ ఒక అద్భుతమైన పెద్ద స్టాల్ పెట్టి నిర్వహిస్తున్నారని, ఆయన ఆ పరికరాలు అమ్మడం ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఆ నిర్వహణ సరిపోకుండా తన జోబీల నుంచి తీసి ఖర్చు పెడుతున్నాడని, దానికి ఒక అసిస్టెంట్ని ఏర్పాటు చేశారని తెలిసి నేను ఆ రోజుల్లో చాలా ఆశ్చర్యపోయాను. ఒకసారి నేను మాయాబజార్కి వెళ్ళి వారిని స్వయంగా దర్శించి మాయాబజార్లో వారితో నేను తీసుకున్నటువంటి ఫోటో. మిత్రులారా, మాయాబజార్ స్టార్ట్ అయింది తెలుగు అంటే ఆనాడు ఉభయ తెలుగు రాష్ట్రంలో ఇంద్రజాల ప్రేమికులకి, ఉత్సాహవంతులకి ఒక స్వర్గం వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అద్భుతమైన క్వాలిటీతో అద్భుతమైనటువంటి ఐటమ్స్ని ఎక్కడెక్కడ నుంచో తెప్పించుకునే అవకాశం లేదు. ఆ రోజు మ్యాజిక్ నేర్చుకోవాలంటే అందరు కాళ్ళు పట్టుకునేటువంటి ఆ సందర్భంలో వారు ఒక అద్భుతమైనటువంటి గొప్ప మ్యాజిక్, నేను ఆ స్టాల్ చూశాను, చాలా పెద్ద స్టాల్. శ్యామ్ దలాల్ కలకత్తాలో పెద్ద పెద్ద డీలర్స్ నుంచి అద్భుతమైన ఐటమ్స్ తెప్పించేవారు. నేను కూడా 2 సార్లు స్టాల్ దర్శించాను, కొన్ని ఐటమ్స్ కొన్నాను. ఇప్పటికీ స్టాండర్డ్ నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ ఐటమ్స్. దాని గురించి మీ అందరికీ తెలుసు, నేను దాని గురించి చెప్పడం లేదు. అయితే ఈ మాయాబజార్ స్టార్ట్ కావడానికి ముందు ఒక 2 విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. భీమవరం దగ్గరలోని కోపల్లికి చెందినటువంటి ఓ 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు కుర్రాడు ఉద్యోగం కోసం హైదరాబాద్కి ఇంటర్వ్యూకి వెళ్ళి రిటర్న్ టీఏడిఏ ఖర్చుల కింద వాళ్ళు ఇచ్చిన 100 రూపాయలని, ఆ కాలంలో 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ, అంటే ఆ కాలం అంటే నాకు తెలిసి దట్ ఈస్ 1972. 1972లో అప్పటికి నేను పుట్టి 2 సంవత్సరాలు. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పుకునేటువంటి వయసులో నేనుంటే, బోస్ గారు ఒక అద్భుతమైనటువంటి యువకుడు. 100 రూపాయలు అంటే ఆ కాలంలో చాలా డబ్బులు ఎక్కువ అండి. 100 రూపాయలు అంటే భోజనం అంటే మహా అంటే 10 రూపాయలు ఉంటుంది ఆ కాలంలో. భోజనము 10 రూపాయలు. అటువంటి అంటే 2-3 రోజులు హైదరాబాదులో ఉండి అంతా చూసి వెళ్ళొచ్చు, సరిపడా డబ్బు. వారు అలాగే ఆలోచన చేశారు. అరే, ఈ డబ్బు 2 రోజులు ఉండి హాయిగా సిటీ అంతా చూసి వెళదాం అనుకున్నారు. మరుసటి రోజు ఆదివారం షాపులన్నీ మూసేస్తున్నాయి. ఆ అబిడ్స్ ప్రాంతంలో వెళ్తుంటే ప్లాట్ఫామ్ మీద ఆయనకు ఒక పుస్తకం ఆకర్షించారు. ఆయన అలాగే సాధారణంగా పుస్తకాలు కొని చదివే అలవాటు ఉంది. కొన్ని పుస్తకాలు తీసుకున్నారు. మరొక పుస్తకం ఆ పక్కనే ఒక పుస్తకం
అవి వైపు ఆయన దృష్టి వెళ్ళింది, అది ఆకర్షించింది. ఆ పుస్తకం పేరు మ్యాజిక్ ఇన్ ఫ్యామిలీ సర్కిల్. ఎస్, ఇంగ్లీష్లో ఉన్న పుస్తకం. పుస్తకాలు చదవడం బోస్ గారికి చాలా ఇంట్రెస్ట్. ఆ యువకుడు ఆ పుస్తకాన్ని చేతిలో తీసుకున్నాడు. అక్కడే పేమెంట్ మీద కూర్చొని కొన్ని పేజీలు చదివేసి చాలా ఇంట్రెస్ట్ కలిగింది. తెలియకుండానే అది ఆయన్ని మరొక వైపు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రారంభించింది. అద్భుతమైనటువంటి ఆ యొక్క పుస్తక రచన ఆయన జీవితంలో అద్భుతమైనటువంటి మలుపు తిప్పింది. మనందరికీ ఒక మ్యాజిక్ స్టార్ని చేసింది, అంతకు మించి మెగాస్టార్ని చేసిందని చెప్పాలి. ఆ తర్వాత ఆ పుస్తకంలో ఉన్నటువంటి మ్యాజిక్ ట్రిక్స్ని బాగా ప్రాక్టీస్ చేసి తన తోటి ఫ్రెండ్స్ దగ్గర ప్రదర్శించేవాళ్ళు. వాళ్ళు చూపించేటువంటి ఆ ఉత్సాహాన్ని అంటే ఇంట్రెస్ట్ని చూపించి ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ప్రదర్శించేవాళ్ళు. ఒక చిన్న మెజిషియన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. దంతులూరి సత్యనారాయణ రాజు గారు. అది సరిపోలేదు, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో కొంత డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి మ్యాజిక్ పుస్తకాలు ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన పరిశీలించేవాడు. ఒకసారి ఆయన బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఇలాంటి మ్యాజిక్ పుస్తకాలు దొరుకుతాయేమో ప్రయత్నం చేశారు. పుస్తకం దొరికింది. దాని వెనుక పిసి సర్కార్ అడ్రస్ చిక్కింది. పిసి సర్కార్ అడ్రస్ కలకత్తా. తర్వాత ఆయన బ్యాంకులో ఉద్యోగంలో చేరిన తర్వాత అదే పనిగా కలకత్తాకి వెళ్ళి సర్కార్ గారిని కలిసి ఆయన దగ్గర ఉన్నటువంటి మ్యాజిక్ పుస్తకాలు కొన్నారు. వారి దగ్గర నుంచి కలకత్తాలో ఆ మ్యాజిక్ పరికరాలు ఎక్కడ దొరుకుతాయో అడ్రస్లు సేకరించారు. స్వయంగా వెళ్ళారు, కొన్ని పరికరాలు కొన్నారు, ప్రాక్టీస్ చేశారు. ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళారు. ఆత్మకు సంతృప్తి చెందలేదు, ఇంకా ఏదో సాధించాలనుకున్నారు. వారికి అర్థమైంది ఏంటంటే ఆ తర్వాత వచ్చి ఆయన చాలా పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి మొదలగు చాలా పత్రికలు. చాలా ఇన్స్పిరేషన్, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఆయనకు తెలియకుండానే ఆ వైపు బలంగా ఆకర్షితులయ్యారు. ఏం జరిగిందంటే ఇంతటితో సరిపోదు, నేను చేయాల్సింది ఇంకా ఏదో ఉందని ఆయనకు అర్థమైంది. అందుకే ఆ రోజుల్లో మ్యాజిక్ పరికరాలు, మ్యాజిక్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మ్యాజిక్ నేర్చుకోవాలంటే అసలు నిజంగా చాలా కష్టతరమైన విషయం. ఆ కాలంలో మ్యాజిక్ నేర్పించేవాళ్ళు కూడా చాలా పెద్ద హంగామా ఉండేది. వాళ్ళ కాలం పాద నమస్కారాలు చేసిన పరిస్థితి ఉందేమో. బోస్ గారు ఎన్ని గమనించారు. మంచి పుస్తకాన్ని తీసుకురావాలి. తను ఎన్నో పుస్తకాలు చదివారు. అప్పటికి ఒక తెలుగులో ఒక మంచి పుస్తకం తీసుకురావాలనుకున్నారు. ఎస్, ఆ కళ మొట్టమొదటి పుస్తకమే. చాలా కష్టపడి చాలా కష్ట నష్టాలు వచ్చి ముద్రించారు, రచించారు. చాలా కష్ట నష్టాలు కోర్చి రచించి ప్రచురించారు. విషయం ఏమిటంటే పుస్తకాన్ని తీసుకురావాలంటే అంత సులభమైన విషయం కాదండి. ఆ కాలంలో బ్లాకులు కావాలి, అచ్చులు కావాలి. ఇది చాలా పెద్ద కథ. ఇది చెప్పాలంటే అవి కానీ పుస్తకం వేయడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. అది ఒక మహాయజ్ఞం. దాన్ని చాలా కష్టం వచ్చారు. ఒక సందర్భంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ పుస్తకం కోసం బోస్ గారు తన సొంత పొలాన్ని కూడా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వాటి కుటుంబ సభ్యులందరికీ కూడా మనం చేయి నమస్కరించాలి, జీవితాంతం రుణపడి ఉండాలి. అది ఈరోజు లెక్క వేస్తే ఆ పొలం కొన్ని లక్షలు. అది వెలకట్టలేని భూమి ఈరోజు. ఆయన అంతటి అభిమానంతో తన సొంత పొలాన్ని అమ్మి ఒక పుస్తకాన్ని ప్రచురించడానికి ఇంట్రెస్ట్ చూపించాడంటే ఆయనకి ఎంత అంకితత్వం, మ్యాజిక్ అంటే ఎంత ప్రేమ అనేది మనం అర్థం చేసుకోవాలి. వారు చేసినటువంటి త్యాగానికి అది నిదర్శనం. తను ఏదైనా సాధించినప్పుడు తన తర్వాతి వాళ్ళకి దీన్ని పరంపర అందించాలి అనేటువంటి భావన ఒక గురువుకు మాత్రమే. ఎస్, ఈ మ్యాజిక్ రంగంలోకి వచ్చిన తర్వాత దంతులూరి సత్యనారాయణ రాజు గారు మ్యాజిక్ స్టార్గా గుర్తించబడి ఎన్నో అవార్డులు, ఎంతమందినో
చేరదీశారు, ఆదరించారు, నేర్పారు, ప్రోత్సహించారు, చాలా కృషి చేశారు. ఇంద్రజాలం పుస్తకం తర్వాత వారు కొంతకాలానికి మ్యాజిక్ గైడ్ అనేటువంటి పుస్తకం కూడా రాశారు. మ్యాజిక్ పరికరాలు ఆంధ్రప్రదేశ్లో దొరకడం చాలా కష్టంగా ఉందని గుర్తించి కలకత్తాలో ఉన్నటువంటి డీలర్స్తో తన పరిచయాలు పెంచుకొని బోస్ గారు 1988వ సంవత్సరంలో విజయవాడ సెంటర్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మాయాబజార్ మ్యాజిక్ పరికరాల షాపును ప్రారంభించారు. దీనితో ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, చుట్టుపక్కల ఇతర రాష్ట్రాల్లో కూడా అందరికీ ఈ మ్యాజిక్ పరికరాల షాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే వారు ఎక్కువ దీన్ని లాభాపేక్షతో నడిపేవారు కాదు. ఆ షాపులో ఉన్నటువంటి ఆ పెద్ద షాపులో ఉన్నటువంటి ఆ ఇంద్రజాల పరికరాల అన్ని మీద చేసేటువంటి ఇన్వెస్ట్, మీరు అమ్మేటువంటి అమౌంట్ కంపేర్ చేస్తే నాకు తెలిసి వారికి ఆ ఇంట్రెస్ట్ కూడా వచ్చేది కాదేమో. అంతేకాదు నాకు తెలిసింది, అర్థమైంది ఏమిటంటే వారు ఆ నిర్వహణకు వచ్చే లాభం పోగా ఆయనే జేబులో నుంచి ఇంకా అసిస్టెంట్కు జీతాలు ఎక్సెట్రా ఇచ్చేవారిని. ఇంద్రజాలం మీద అమితమైన ప్రేమతో వారు ఆ నష్టాలను భరిస్తూ కూడా దాదాపు 2 దశాబ్దాల పాటు షాపును అలాగే కొనసాగించారు. ఆ సందర్భంలోనే ఒకసారి నేను వారిని విజిట్ చేశాను. అప్పటికే నాకు మా గురువు రసూల్ గారి ద్వారా బోస్ గారి గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. నా గురించి కూడా వారితో చెప్పేవారట. ఎందుకంటే రసూల్ గారు ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రదర్శన చేసేవారు. ఈ విషయం నేను గతంలో ఒకసారి వీడియోలో కూడా మీకు అందరికీ తెలియజేసుకున్నాను. అయితే నేను మాయాబజార్ మొట్టమొదటిసారిగా మా బృందం, నా మిత్ర బృందము, శిష్య బృందంతో కలిసి సందర్శించినప్పుడు నేను పరిచయం చేసుకుంటానే ఆ రైడ్ గారు మీ గురించి రసూల్ గారు చెప్పారని వారు రిసీవ్ చేసుకున్నారు. నేను చెప్పాను కదా, నేను వారి ముందు ట్వింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, కానీ నేను వెళ్ళేది ఒక మెగాస్టార్. అయినప్పటికీ వారు ఎంతో గౌరవంతో, ఎంతో ఆప్యాయతతో, ఎంతో రెస్పెక్ట్తో మాతో దాదాపు ఒక 40 నిమిషాలు స్పీక్ చేసి మా మ్యాజిక్ అంశాలను స్వయంగా ఇచ్చి, అంటే నేను వెళ్ళేటప్పటికే వారికి ఫోన్ చేసి వెళ్ళానండి. అది ఒక్కోసారి మనం బోస్ గారికి అన్ని ఇప్పుడు కలవలేము. బోస్ గారు కొన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండలేరు. మనం బోస్ గారిని కలవాలంటే ముందుగా ఫోన్ చేసి వెళ్తే వారు అందుబాటులో ఉంటే వచ్చి మనం రిసీవ్ చేసుకొని మాట్లాడతారు. లేకంటే అసిస్టెంట్ ద్వారా మనం మ్యాజిక్ ఐటమ్స్ తీసుకుని వెళ్ళవచ్చు. నేను 2-3 సందర్భాల్లో బోస్ గారిని కలవాలని వెళ్ళి కలవలేకపోయాను. కానీ ఒక దఫా మాత్రం ఖచ్చితంగా వెళ్ళాను. వెళితే ఫోన్ చేసి వెళ్ళాను. ఆ రైడ్ గారు రండి ఉంటానని చెప్పారు. ఉన్నారు. తర్వాత 40 నిమిషాలు పైగా మాతో స్పెండ్ చేశారు. మ్యాజిక్ అంశాలు ఇచ్చారు, వాటిని బాగా వివరించారు. తను ఫేవరెట్ ఐటమ్స్ అనేటువంటి క్లోజప్ మ్యాజిక్ని మా బృందానికి అందరికీ అత్యద్భుతంగా నవ్వుతో నా భవిష్యత్ అన్న రీతిలో చేసి చూపించారు. ఆ క్లోజప్ ఐటమ్స్ చేసిన తర్వాత ఒక 5-6 క్లోజప్ ఐటమ్స్ తీసుకున్నారు. అంతటి అద్భుతమైనటువంటి వారు మ్యాజిక్ స్టార్. నా అదృష్టం, నేను బహుశా 2006-2008 మధ్యలో వారిని దర్శించాను. ఆ తర్వాత కొద్ది కాలానికే మాయాబజార్ నిర్వహణ కష్టమని భావించి బహుశా బోస్ గారు దాన్ని ఆపివేశారని భావిస్తున్నాను. అయితే ఆపివేశారు, కానీ వారు ఇంద్రజాల రంగానికి చేయవలసినటువంటి సేవలు మరొక రూపంలో మన ముందుకు ఎన్నో సందర్భాల్లో మన ముందుకు ఆయన తీసుకున్నారు. నేను ప్రారంభంలోనే కొన్ని పుస్తకాలు చూపించాను. బోస్ గారు ఇంద్రజాలం పైన దాదాపు నాకు తెలిసి ఓన్లీ మ్యాజిక్ పైన 15 పుస్తకాలు రాసుంటారు. నా దగ్గర కేవలం 10 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి, అందులో ఒకటి కనిపించలేదు. 2021లో వారు మెజిషియన్గా, రచయితగా 50 సంవత్సరాల ప్రస్థానం అంటూ బోస్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. బోస్ గారి గురించి చాలా మందికి వీరు ఉచితంగా పంపించారు. నాకు కూడా ఒక 5-6 పుస్తకాలు పంపించారు.
బట్ నా దగ్గర ఒక పుస్తకం మాత్రమే ఉంది, మిగతాటి ఇక్కడ లోకల్గా ఉండడం మ్యూజియంకి ఇచ్చేసాను. ఈ పుస్తకం ఒక్కటి చాలు వారు ఎంత గొప్ప ఇంద్రజాల ప్రేమికులు, ఎంత గొప్ప సేవకులు అని తెలియజెప్పడం కోసం. ఎంత గొప్ప విశిష్టమైన వ్యక్తులు, ఎన్ని దేశాలు సందర్శించారో, బహుశా ఇండియాలో ఎవరు ఇన్ని దేశాలు సందర్శించి ఉండకపోయిండవచ్చు. ఎన్ని సాంఘిక కార్యక్రమాలు చేపట్టారో, మ్యాజిక్ కళాకారులకు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో, ఎన్ని అవార్డ్స్ను ఇస్తున్నారో, వారు ఎన్ని పరిశోధనలు చేశారో, సొంతంగా ఎన్ని ట్రిక్కులను కనిపెట్టారో, ఎన్ని ట్రిక్కులను తయారు చేశారో, ఎన్ని వరల్డ్ రికార్డులు సృష్టించారో, ఎన్ని బిరుదులు స్వీకరించారో, ఎన్ని గ్రంథాలు రచించారో, ఎన్ని పదవులు నిర్వహించారో ఇండియా వైడ్ అండ్ వరల్డ్ వైడ్ ఈ ఒక్క బుక్ తెలియజేస్తుంది. చివరిగా విషయం ఏంటంటే, ఈ బుక్ నేను వారి 2 పుస్తకాలు, ఇంద్రజాలం మరియు పేక ముక్కలతో ట్రిక్కులనే 2 పుస్తకాలను నేను వారి అనుమతితో వీడియో రూపంలోకి మలచి మన మ్యాజిక్ స్టార్ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను. ఆ కష్టాన్ని గుర్తించినారో, లేకపోతే నాలాంటి ఒక ఉత్సాహవంతుని ప్రోత్సహించాలనుకున్నారో, ఈ పుస్తకాన్ని తన శిష్యపరమాణమైన ఈ యూపీ రాయుడికి అంకితం చేశారు. ఎంత గొప్ప ఉదారమైన, విశిష్టమైన, మహోన్నతమైన వ్యక్తిత్వమో నాకు ఈ ఒక్క పుస్తకం తెలియజేసింది. అంటే ఆయన గొప్పతనం తెలియదని కాదు, మంచిని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాలండి. చెడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు సమాజానికి. ఆయన శిష్యుడిగా నా గురువులో మొట్టమొదటి వ్యక్తి ఇంద్రజాలం బోస్ గారు, బుక్ ద్వారా పరిచయమైన బోస్ గారు. తర్వాత రసూల్ గారు మ్యాజిక్ రంగానికి నాకు పరిచయం చేసినటువంటి వారు. తర్వాత నేను గురువుగా భావించేవారు జేవిఆర్ గారు. వీళ్ళందరూ కూడా పిల్లలు చాలా నిస్వార్థమైనటువంటి అభిమానాన్ని నేను స్వీకరించాను. అందుకే ఈ ముగ్గురికి ఎప్పుడూ రుణపడి ఉంటాడు. ముఖ్యంగా నా ప్రథమ గురువు అయినటువంటి బోస్ గారి గురించి చెప్పడానికి ఎంతైనా నాకు ఇష్టమే. అయితే ఎంత చెప్పినా వారి గురించి తక్కువే అవుతుంది, కానీ అంత చెప్తే వినడానికి మీకు ఇబ్బంది అవుతుంది. అందుకని క్లుప్తంగా మిగిస్తున్నాను. అంతటి విశిష్టమైనటువంటి ఈ బుక్ను నాకు అంకితం ఇచ్చినందుకు నేను ఎంతో అదృష్టవంతునిగా భావిస్తున్నాను. నేనే కాదు, యావత్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంద్రజాల ప్రేమికులు, ఉత్సాహవంతులు అందరూ కూడా అదృష్టవంతులే. ఎందుకంటే ఇంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన తెలుగు ఇంద్రజాలకులందరికీ ఆరాధ్యనీయులుగా మనకు దొరకడం మనం ఎంతో అదృష్టవంతులను భావిస్తూ, ఇంద్రజాల సమాజంలో వారు ఒక ధృవతార, ఒక మెగాస్టార్ అని నేను భావిస్తూ, వారి చల్లని ఆశీస్సులు వారు సదా మనకు ఇస్తూనే ఉంటారని భావిస్తూ, నేను వారు ఇంద్రజాలం రంగంలోకి వచ్చే నాటికి నేను ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పాల్గొనే ఏజ్ అని ఆ భావంతోనే వారి గురించి ఒక చిన్న రైమ్. ట్వింకిల్ ట్వింకిల్ మెగా స్టార్, మా బోస్ గారే మ్యాజిక్ స్టార్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మ్యాజిక్ రంగ వృద్ధికి చేతులు కలిపి చేయూతనిచ్చి బాటలు వేసి ఎన్నో బరువులు మోసి గురువులు అయ్యారు, గొప్ప గురువులు అయ్యారు, మా గుండెల్లో గురుదేవులుగా కొలువయ్యారు, మా గుండెల్లో గురుదేవులుగా కొలువయ్యారు, మాకు మెగా మ్యాజిక్ స్టార్ అయ్యారు. ఇంతటి మహోన్నత విశిష్ట మ్యాజిక్ సామ్రాట్ అనదగ్గ మన మ్యాజిక్ స్టార్ బోస్ గారు, వారి సేవలను మనమందరము కూడా స్వీకరించాం, మనసారా కోరుకుందాం. వారి సేవలను మనము గుండెల్లో పదిలపరుచుకుంటూ, వారు మన మధ్య నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మనందరి ముందు కదలాడాలని, మనల్ని ఎప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.